ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో మనము కర్మ యొక్క చట్టం గురించి తెలుసుకుందామా? కొన్నేళ్ల క్రితం జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒరిస్సా స్టేట్ పూరీలో గల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానింపబడ్డారు. ఆయన కాలేజీ ఫంక్షన్కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ్ ఆలయానికి వెళ్ళారు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా సింహద్వారం దగ్గర ఎవరో రంగనాథ్ బాబు అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు, అది కూడా గుడిద్వారం దగ్గర? అది తననేనా లేక ఇంకెవరినైనా పిలుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ సందిగ్ధంలో వెనక్కి తిరిగి చూడగా అక్కడ కుష్ఠరోగి అని ఒక బిచ్చగాడు కనిపించాడు. అతని శరీరం అంతా గాయాలు మరియు చేతులు కాళ్ళకు కట్టులతో ఉన్నాడు. అతను తనని పిలుస్తున్నాడు. మీరు ఎవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించాడు. అప్పుడు కుష్ఠరోగి అతనితో, అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను కొన్ని సంవత్సరాల క్రితం పేరుమోసిన బందిపోటుని. మీరు ఒరిస్సా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్ని. దోపిడీ మరియు హత్య కేసులో దిగువ కోర్టు నాకు జీవితకాల కఠిన శిక్ష విధించింది. కానీ మీరు ఒరిస్సా హైకోర్టులో నాకు అనుకూలంగా వాదించి నాకు ఎలాంటి శిక్ష పడకుండా విడుదల చేయించారు. కానీ సార్, నిజానికి నేను నిందితుడిని. ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు మరియు బంగారం దోచుకెళ్ళాను. అదేవిధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను. కానీ ఆ సర్వశక్తిమంతుడి కోర్టులో నేను తీవ్రంగా శిక్షించబడ్డాను. నా శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి అవయవాలను కోల్పోయాను. నా బంధువులు నన్ను అసహించుకొని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. నేను రోడ్డు మీద పాకుతూ ఆహారం కోసం అందరినీ వేడుకుంటున్నాను. గుడిద్వారం దగ్గర అప్పుడప్పుడు ఎవరైనా భోజనం పెడతారు, లేకుంటే నేను ఆహారం తీసుకోకుండా అలాగే ఉంటాను. అది విన్న జస్టిస్ మిశ్రా బరువెక్కిన హృదయంతో 100 రూపాయల నోటు ఇచ్చి మౌనంగా వెళ్ళిపోయారు. లా కాలేజీ ఫంక్షన్లో జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు. మేము మా తెలివితేటలు ఉపయోగించి ఎవరినైనా విడిపించడానికి లేదా శిక్షించడానికి వాదిస్తాం. కానీ పైన ఇంకొక ఉన్నత న్యాయస్థానం ఉంది. అందులో తెలివితేటలు పనిచేయవు మరియు దోషులు తప్పించుకోలేరు. దోషికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్ళకు గంతులు కట్టి ఉంటాయి. చెవులతో లాయర్లు చెప్పే వాదనను, సాక్షులు చెప్పిన దాన్ని బట్టి నేరస్తులకు శిక్ష పడుతుంది. పైన ఉన్న కోర్టులో భగవంతుడే న్యాయ నిర్ణేత. ఆయనకి మనము మనసుతో చేసినవి, వాక్కుతో చేసినవి, శరీరంతో చేసినవి, అంటే మనసా వాచా కర్మణ దేనితో చేసినవైనా అన్నీ తెలుసుకునే శక్తిమంతుడు. కాబట్టి ఆయన నుండి శిక్ష తప్పదు. అంతా ఈ విషయం గుర్తుపెట్టుకొని జీవించేవాడే ధన్యుడు. అందుకని ఏ ఒక్కరూ కర్మ యొక్క చట్టం నుండి తప్పించుకోలేరు. జై గోవిందా.